ఢిల్లీ వేదికగా కూడా ఒక ప్రెస్ మీట్లో రమేష్ బిదోరి గారు చేస్తున్న వ్యాఖ్యలు కొంచెం సంచలనంగా మారాయి. దీనిపై నిన్న బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ యువజన నాయకులు చేసినట్టు దాన్ని ఖండిస్తూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ విషయం గురించి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైతే నిన్న జరిగిన దానికి సంబంధించి ఏంటి సార్ అసలు వ్యవహారం ఏమేమి నడుస్తుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఓన్లీ హైదరాబాద్ జరిగింది. అంటే బీజేపీ వాళ్ళని అణిచివేయాలి, భయపెట్టియాలి, వాళ్ళకు ఉన్న సత్తాని బీజేపీ మీద చూపెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రమేష్ బిదూరి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని సారీ చెప్పేసాడు, అయిపోయింది. ఇదేంది ఈ మాట నాకు అర్థం కాదు. ఇవన్నీ ఈ ఒక రాజకీయ పార్టీ మీద దాడి చేయడం అనేది సంస్కృతిగా, ఒక సంస్కారమా? పొలిటికల్గా పాలిటిక్స్లో డెమోక్రసీ మన నామ్స్ ఉంటాయి. మీరు ప్రొటెస్ట్ చేయండి, కావాలంటే స్టేట్మెంట్ ఇచ్చుకోండి, విమర్శ చేయండి. కానీ ఇక పార్టీ ఆఫీస్ నుంచి భౌతిక దాడులు ఏంది, కట్టలు పెట్టుకుని రాళ్ళు పెట్టుకుని ఎంతమంది తప్పని దాకింది ఇక్కడ, అది చూడారా? కాబట్టి డెఫినెట్గా ఇది అన్పార్లమెంటరీ యాక్టివిటీ, ఇది చాలా సీరియస్ యాక్టివిటీ. ఇప్పట్లో ఊరుకుని లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పెద్ద చీఫ్ మినిస్టర్ గారు మాకు అపాలజీ చెప్పాలి. సో అంటే ఒక స్థాయిలో ఉండి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా తీసుకోవాలి సార్ ఈ వ్యాఖ్యలు? అంటే ఈయన సారీ చెప్పింది ఏమవుతుంది? రమేష్ మీద సారీ చెప్పింది కదా. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ హేమమాలిని ఒక బుగ్గల మీద లాంటి బీహార్లో రౌండ్లు చేస్తాను, సేమ్ అదే స్టేట్మెంట్. ఆయన సారీ చెప్పలే, ఇంకా ఈయన చెప్పిండు సారీ. మళ్ళీ అదే అడగాలి వాళ్ళని ముందు. అందుకనే వాళ్ళు ఇటువంటివన్నీ ముందు వాళ్ళ పార్టీ వాడు ఇండియా అలయన్స్లో మాట్లాడినట్టు చూడండి. మీరు ఇక్కడ తప్పు చేసిండో ఆయన ఏం సంపాదించట్లేదు, చెప్పిన తర్వాత పార్టీ ఆయన పిలిపించింది, సారీ చెప్పించింది. ఇంకేం కావాలి వాళ్ళకు? ఇంకేం కావాలి? అంటే మాట్లాడుకొని ఇట్లా స్వారీలు చెప్పుకుంటే ప్రజాపాలన సక్రమంగా సాగుతుందని అనే ఆలోచనలో ఉన్నారా నాయకులు? అంటే దాడి చేస్తే అయిపోతుందా? మా మీద రాళ్ళు వేయాలి, కొట్టాలి, వచ్చి అంబేద్కర్ బొమ్మ బగలు కొట్టాలి, దళితులను కొట్టాలి, బీసీలను కొట్టాలి, అయిపోతుందా? అంటే నా దాడి జరిగిన తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా గాంధీ భవన్ వేదికగా లాండ్ ఆర్డర్ ఇష్యూని పక్కన పెట్టేసి కూడా ప్రతిదాడి చేశారు. ఏమంటారు సార్? దాడి చేయలేదు, అది తప్పది. ప్రతిదాడి చేయలేదు. పోలీసు వాళ్ళు ఉరికిస్తుంటే వాళ్ళు దారిలో పోతూ ఫ్లెక్సీ చింపే కట్టెలు, చేతిలో కట్టెలు ఉండే, ఆ కట్టెలు పెట్టి అన్నారు కానీ దాడులు చేయలే. దే ఆర్ నాట్ గాన్ టు గాంధీ భవన్ పోలే వాళ్ళు. అది తప్పది. గాంధీ భవన్ దగ్గర మీరు ఫ్లెక్సీ మీరు వీడియో చూసుకుంటే ఎక్కడ కూడా గాంధీ భవన్ లోపల పోలేదు, బయట కూడా పోలేదు. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ వేదికగా కూడా మేము చేయాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం ఎట్లా తీసుకోవాలి సార్? అంటే దాడులు చేయడానికి బీజేపీ ఉందా? మేము చేయగలుగుతాము. మీరేదో నేను వచ్చిపోయారు, ఏదో అదేదో ముగదం అనుకుంటున్నాం, అదేదో హీరోయిత్వం అనుకుంటున్నాం, అదేదో మేము పొలిటికల్గా మా పై చేయి అనుకుంటున్నాం, ఏదైనా అనుకోవచ్చు. మీరు నాకు ఏం తెలియదు, కానీ మీరు 10 మంది చేస్తే మాకు 100 మంది చేస్తే సత్తా మాకు ఉన్నది, కానీ మీరు చేయట్లే. అది చెప్తున్నాం. చేయమని చెప్తే మీరు చూసుకుందా రోడ్డు మీద చూసుకుందాం. ఈ దాడులు చేసి నాకు అర్థం కాదు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు లేదు తెలంగాణలో, ఇప్పుడు తీసుకురావడం ఏంది? అంటే ఫైనల్గా ఏదైతే ఇప్పుడు తదుపరి బీజేపీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్ అసలు తెలంగాణలో మేము అధికారం రావడానికి మా కార్యాచరణ ఉంటుంది. అదే భయపడి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు. అంటే పరిపాలనలోకి వస్తారని చెప్పేసి ఇట్లా జరుగుతుంది. 100% బీజేపీ పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆపడానికి ఇటువంటి భౌతిక దాడులు చేసి మిమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పీసీసీ కూడా దీనికి సారీ చెప్పినట్టుగా కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ కదా చెంప మీద మాట అయిన తర్వాత సారీ చెప్తే సరిపోద్దా అని, దాడి చేసిన తర్వాత వాళ్ళ సారీ చెప్తే సరిపోద్దా? అది సరిపోదా? ఇంకా చాలా ఉన్నాయి, ముందు చాలా ముచ్చట చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇక ఈ సమస్యని ఇప్పుడు ఏదైతే జరిగిన సంఘటనని ఇంకా ముందుకు తీసుకెళ్తే కొనసాగింపు చేస్తాం. మేము పోరాటం చేస్తాం దీని మీద. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు మేము పోరాటం చేస్తాం. రైట్, ఓకే సార్. చూసారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో యువజన నాయకులు చేస్తున్న దాడిని ఖండిస్తూ కూడా మేము ఇంకా పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఖచ్చితంగా వచ్చి క్షమాపణ చెప్తే కానీ మేము వెనక్కి తగ్గమని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నాయకులు అయితే ఖరాఖండిగా ఉన్నారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరి రాష్ట్రంలో ఇక ముందు ఏం జరగబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్తారా? ఈ సమస్యకు సంబంధించి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా? మరి ఇట్లనే ఒకరిపై ఒకరు దాడులు జరుగుతాయా? ఇలాంటి అనేక అంశాలు అయితే
కొంత చర్చనీయాంశంగా మారాయనే చెప్పాలి. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కనుక ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, దీనికి ధీటుగా ఎవరు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారని కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో చూడాలి మరి ఈ పొలిటికల్గా హీట్ అయినటువంటి వార్ ఎక్కడికి దారితీస్తుంది, ఎటువైపు వెళ్తుందని. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ ఆఫీస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.